రోజు ప్రార్థన. అంటే 30 రోజులు అంటే మళ్ళీ 30లో ఏదో మహిమ ఉంది అనుకునేరు కాక, మన వాళ్ళకి వచ్చిన మాయదారి రోగం ఏంటంటే 7 రోజులు ప్రార్థన చేయమన్నాం. 7లో ఏదో ఉంది, 15లో ఏదో ఉంది, అట్లా కాదు. ఓ 30 రోజులు కంటిన్యూస్గా అట్లా ప్రార్థన చేయండి అయ్యా. మీరు సమాధానం పొందకపోతే నా దగ్గరకు వచ్చి అడగండి. ఎందుకో తెలుసా? సాతానును వాడగొట్టే ఏకైక స్థలం ప్రార్థనా స్థలమే. సాతాను ఓడిపోయేది ఆ ప్రార్థన దగ్గరే. చేయండి అయ్యా ప్రార్థన అన్నాను. మొత్తానికి ఆ మాట పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేసుకుంటా వచ్చారు. తర్వాత ఆదివారం వచ్చారు. నేను అడిగా, రోజు ప్రొద్దునే లేస్తున్నారా? లేస్తున్నాం అన్నయ్య. ఎంతసేపు చేసుకుంటున్నారు? మొదట్లో ఒక పావు గంట అన్నయ్య, ఆ తర్వాత అర్ధగంట అన్నయ్య, ఇప్పుడు ఒక 30 గంట చేసుకుంటున్నాం అన్నయ్య. సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? తప్పకుండా చేసుకుంటున్నాం అన్నయ్య. ఎదుటోళ్ళ తప్పుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీ తప్పులు అన్నయ్య, నా తప్పు కోసం నేను, ఆయన తప్పు కోసం అయినా ఇదే ప్రార్థన చేస్తున్నాం అన్నయ్య అన్నారు. 2వ వారం, 3వ వారం, 4వ వారం, 4వ ఆదివారం వచ్చిన తర్వాత భార్యాభర్తల పిల్లలిద్దరిని తీసుకొని ఇక్కడే నిలబడి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? అయ్యా, మా వివాహమై 15 సంవత్సరాల్లో ఎప్పుడు పొందుకొని సమాధానం, సంతోషం ఈ నెల మేము పొందుకోవటానికి దేవుడు కృప చూపించాడయ్యా. మా కుటుంబంలో కలహం లేదు, దేవుని కృపను బట్టి. భార్యాభర్తల మధ్యలో వివాదం లేదు, దేవుని కృపను బట్టి. సమాధానంగా, సంతోషంగా బ్రతుకుతున్నాం. నేను అన్నా, దేన్ని బట్టి సంతోషంగా బ్రతుకుతున్నారు? ఒక్కటే, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. సాతానును వాడగొట్టే ఒకే ఒక్క స్థలం ప్రార్థన. వాడు ఓడిపోతాడు అన్న సంగతి సైతానుగాడు ఎరిగి వాళ్ళు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, ఎక్కడికి వెళ్ళుచుండగా తమ్ముడు, ఎక్కడికి వెళ్ళుచుండగా? మందిరంలో లైవ్ ఇయటానికి వెళ్ళుచుండగా వాడు ఆటంకపరచడం. మందిరంలో లైవ్ ఇయటానికి వెళ్ళేటప్పుడు ఆటంకపరచడం. నేను ప్రసంగం చేయటానికి వస్తూ ఉండగా వాడు ఆటంకపరచడం. నేను బైబిల్ చదువుతూ ఉండగా దానికి ఆటంకపరచడం. వాక్యం వినుచుండగా దానికి ఆటంకపరచడం. దేనికి ఆటంకంగా వస్తాడో తెలుసా? పుతోను అనే దయ్యం దేనికి ఆటంకంగా వచ్చాడు? వాళ్ళు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా. ఎందుకంటే దేవుని సహాయం నువ్వు ఎక్కడ పొందుకుంటావు అని. రెండవది, వాడు ఎక్కడ ఓడిపోతాడోనని. 3వ మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను. అందరూ చూడండి, ఎందుకు ప్రార్థనా స్థలానికి వెళ్ళటానికి సాతాను ఆటంకపరుస్తాడంటే, బైబిల్లో రాయబడిన ప్రార్థన అని అనటంతో పాత నిబంధనలో ధూపవేదికను గూర్చి దేవుడు మాట్లాడేటప్పుడు, నాయనా నువ్వు ధూపవేదికను తయారు చేయి, ఆ ధూపవేదిక దగ్గర నువ్వు ధూపం వేయటానికి వెళ్ళు, సమ్మిళిత సంభార ధూపద్రవ్యం ధూపవేదిక మీద నువ్వు వేసేటప్పుడు అక్కడ దేవుడు బహు చక్కటి మాట అంటాడు. చూడండి, నిర్గమకాండం 30వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. చదువుతాను చూడండి. 30వ అధ్యాయం నిర్గమకాండం. తమ్ముడు రైట్, చక్కటి విలువైన మాట నాతో కలిసి చెప్పండి. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డుతెర ఎదుట, అనగా శాసనముల మీద కరుణాపీఠము ఎదుట దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. హల్లెలూయా. ఆ మాట చిన్నగా పెట్టండి. అందరూ నా వైపు చూడండి. ధూపవేదికను దేవుడు ఎక్కడుంచాలో చెప్తున్నాడు. ప్రత్యక్ష గుడారం 3 భాగాలు. గడిచిన దినాల్లో మందిరంలో నేను ప్రత్యక్ష గుడారాన్ని గురించి బైబిల్ స్టడీ ఇచ్చాను. ప్రభు చిత్తమైతే ఈసారి ఎప్పుడైనా ప్రత్యక్ష గుడారాన్ని గురించి మరలా బైబిల్ స్టడీ ఇద్దాము. అయితే ఇక్కడ గమనించండి, ప్రత్యక్ష గుడారం 3 భాగాలు. 1 పరిశుద్ధ స్థలం, 2 అతి పరిశుద్ధ స్థలం, 3వది ప్రాకారం, 2 పరిశుద్ధ స్థలం, 3వది అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలములో 3 ఉపకరణాలు ఉండేవి. 1 సముఖపు రొట్టెల బల్ల, సముఖపు రొట్టెల బల్లకు ఎదురుగా దీపవృక్షం, ఈ రెండింటికి మధ్యలో
అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ధూపవేదిక ఉండేది. ఈ ధూపవేదిక దాటిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉండేది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో సర్వలోకనాథుని నిబంధన మందస్సు ఉండేది. రైట్? మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఏముండేది? సర్వలోకనాథుని నిబంధన మందస్సు. దేవుడు ఆ స్థలంలో ప్రత్యక్షమై కెరూబుల మధ్యలో నుంచి మాట్లాడేవాడు వాస్తవంగా. అయితే అతి పరిశుద్ధ స్థలంలో సర్వలోకనాథుని నిబంధన మందస్సు ఉంటే, పరిశుద్ధ స్థలానికి వచ్చేసరికి ఈ వైపున సముఖపు రొట్టెల బల్ల ఉండేది. సముఖపు రొట్టెల బల్లకు ఎదురుగా దీపవృక్షం ఉండేది. అక్కడ అతి పరిశుద్ధ స్థలం అయితే, అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక అడ్డు తెర ఉండేది. ఆ అడ్డు తెరకు దగ్గరగా, అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ఏది ఉండేది అంటే ధూపవేదిక ఉండేది. విన్నారు ఈ మాట? అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ఉండేది ఏది? సముఖపు రొట్టెల బల్ల కాదు, దీపవృక్షం కాదు. ఏది దగ్గరగా ఉంది? ధూపవేదిక. ధూపవేదిక దేనికి గుర్తు? ప్రార్థన జీవితానికి గుర్తు. వాక్యం వింటున్న బిడ్డలారా, దేవునికి నేను దగ్గరగా తీసుకుని వెళ్ళేది, పరిశుద్ధతలో ఉన్నతమైన శిఖరాలకు నేను తీసుకుని వెళ్ళేది ప్రార్థన జీవితమే. అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ఉండేది ధూపవేదిక. విన్నారు ఈ మాట? అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ఉండేది ధూపవేదిక. మరలా అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ఉండేది ధూపవేదిక. సముఖపు రొట్టెల బల్ల దూరంగానే ఉంది, దీపవృక్షం దూరంగానే ఉంది. అంటే సముఖపు రొట్టెల బల్ల దివారాత్రులు వాక్యం చదవటం ద్వారా నీకు కొంత పరిశుద్ధతే కలుగుతుందేమో. పరిశుద్ధాత్మ అభిషేకం చాలా శ్రేష్టమైంది. ఆ ఆత్మ నింపుదల ద్వారా నీకు కొంతే పరిశుద్ధత కలిగిద్దేమో. దేవునికి నేను దగ్గరగా తీసుకుని వెళ్ళేది, అతి పరిశుద్ధతకు నేను సమీపంగా తీసుకుని వెళ్ళే అద్భుతమైన స్థలం ఏదయ్యి అంటే ధూపవేదిక, ప్రార్థనా జీవితం. ఎక్కడ నువ్వు పరిశుద్ధురాలి అవుతావోనని, ఎక్కడ పరిశుద్ధతలో శిఖరాల మీదకు నువ్వు వెళ్తావోనని పుతోను అనే దయ్యం ప్రార్థన చేయకుండా నేను ఆటంకపరుస్తాడు. విన్నారు ఈ మాట? ఎందుకు సాతాను ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తాడంటే, నువ్వు పరిశుద్ధతలో లోతుకు వెళ్లకుండా, డాగు మచ్చ ముడత లేని ఒక నిష్కలంకమైన జీవితం నువ్వు జీవించకుండా, అలాంటి జీవితాన్ని నీకు ప్రసాదించేది ప్రార్థన అన్న సంగతి సైతానుకు తెలుసు. ఏది? వాక్యం చదివితే నీకు కొంతే పరిశుద్ధత కలిగిద్ది, పరిశుద్ధాత్మ నింపుదల నీకు కొంతే పరిశుద్ధత కలిగిద్ది. కానీ ప్రార్థన జీవితం అతి పరిశుద్ధతకు, దేవునికి దగ్గరగా నేను తీసుకొని వెళ్తుంది అన్న సంగతి సాతాను గుర్తించి, ఎక్కడ నువ్వు పరిశుద్ధుడు అవుతావునని పరిశుద్ధతలోకి నువ్వు నడిపించబడకుండా, ఇంకా అతి పరిశుద్ధతలోకి నువ్వు సమీపించకుండా సాతాను నిన్ను ఆటంకపరుస్తాడు. అందుకనే బైబిల్లో పౌలు గారు ఒక చోట మాట్లాడుతూ ప్రార్థన ద్వారా పరిశుద్ధత కలుగుతుంది, ప్రార్థన ద్వారా పరిశుద్ధత కలుగుతుంది అనే మాటకు తిమోతితో మాట్లాడుతూ, వాక్యము వలనను ప్రార్థన వలనను అది పరిశుద్ధపరచబడుతుంది అంటాడు. అంటే ఎక్కడ, ఏ సమయంలో చెప్తాడంటే, ఒక ఆహార పదార్థాన్ని మనం తీసుకొని అది భుజించేటప్పుడు ప్రార్థన చేస్తేనట ఆ ఆహారములో ఉన్న సమస్త దోషాలు తొలగించబడి ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడుతుంది అంటాడు. నేనంట, ప్రార్థన ద్వారా తినే ఆహారమే పరిశుద్ధపరచబడితే ప్రార్థించేవాడు ఇంకెంత పరిశుద్ధపరచబడతాడు కదా. అంటే ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధత అనే శిఖరం, అతి పరిశుద్ధత అనే ఉన్నతమైన అనుభవం ఒక వ్యక్తికి కలుగు చేసే స్థలం ఏదై అంటే ప్రార్థనా స్థలం. దీనికి నేను చెప్పే ఒక అద్భుతమైన మాట ఏంటంటే, క్రీస్తు సారూప్యము పురుడు పోసుకునే స్థలం ప్రార్థన గదే. విన్నారు ఈ మాట? క్రీస్తు సారూప్యము నీలో పురుడు పోసుకునే స్థలం. నీలో నుంచి క్రీస్తు సారూప్యం రావాలన్నా, ఆమేన్, క్రీస్తును పోలిన జీవితం నీలో మొలకెత్తాలన్నా, ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా యేసు క్రీస్తులాగా నువ్వు జీవించాలన్నా, క్రీస్తు సారూప్యము నీలో పురుడు పోసుకునే అద్భుతమైన స్థలం ప్రార్థన గదే.
ఇది సాతాను ఎరిగి, విన్నారు ఈ మాట? ఇది సాతాను ఎరిగి నీ ప్రార్థనకు బహుగా వాడు ఆటంకపరుస్తున్నాడు, నీ ప్రార్థన జీవితాన్ని పడగొడుతున్నాడు. ఎస్, గంటల సేపు నన్ను వాక్యం చదువుకోవటానికి సాతాను అవకాశం ఇస్తాడు, గంటల సేపు వాక్యం చదువుకోవటానికి అవకాశం ఇస్తాడేమో, కానీ ప్రార్థన చేయటానికి మాత్రం మోకాళ్ళ మీదే సాతాను కూర్చుంటాడు. దేవుని సహాయాన్ని ఎక్కడ పొందుకుంటావునని, వాడెక్కడ ఓడిపోతాడునని, క్రీస్తు సారూప్యం నీలో నీవెక్కడ పురుడు పోసుకుంటావునని, దైవికమైన కార్యాల్లో అన్నీ చేయనిస్తాడు, కానీ ప్రార్థన మాత్రం చేయనివ్వడం. అయితే ఇక్కడ ఒక మాట, సాతాను ఆటంకపరిచేది అది దైవికమైన కార్యాలకు కానీ ప్రార్థనకు కానీ. సాతాను ఆటంకపరిచేది ఒక్కరోజు ఆటంకపరుస్తాడా, 2 రోజులు ఆటంకపరుస్తాడా, అమ్మ చెప్పండి, 3 రోజులు ఆటంకపరుస్తాడా, మన బ్రతుకు కాలమంతా వాడు పోరాడుతూనే ఉంటాడా? సాతాను మనతో పోరాడేది అమావాస్య రోజు పోరాడతాడా, పౌర్ణమి రోజు పోరాడతాడా? అమావాస్య రోజా? కొంతమందికి పాపం తెలియక ఏమనుకుంటారంటే, సైతాన్ అంట అమావాస్య రోజే తిరుగుతూ ఉంటాడంట, అంటే పౌర్ణమి రోజు తిరగడం. కొంతమంది అమావాస్య రోజే సైతాన్ పనిచేస్తూ ఉంటాడు అంటాడు. నీకు తెలుసా, సైతాన్ గాడు ఒక అమావాస్య రోజు డ్యూటీ చేసి తతిమ 14 రోజులు రెస్ట్ తీసుకునేవాడు కాదు. 24/7, 365 days, 24/7 ప్రతిరోజు వాడు పనిచేస్తూనే ఉంటాడు. ఇప్పుడు పౌలు వారి జీవితంలో ఈ పుత్తోను దయ్యం ఎప్పుడు వాళ్ళని ఎదుర్కొందో, ఒకరోజు ఎదుర్కొందో, 2 రోజులు ఎదుర్కొందో చూడండి అక్కడ మాట. చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 18వ వచనం. 16వ అధ్యాయం 18వ వచనం. నాతో కలిసి, ఆమె ఇలాగున అనేక దినములు చేయుచుండెను. ఎన్ని దినములు? మళ్ళొకసారి, ఎన్ని దినములు? 1 దినమా 2 దినాలా? పౌలు గారు దరిదాపుగా ఫిలిప్పులో ఉన్నంత కాలం అనేక దినాలు, సాతానును ఓడగొట్టినంత కాలం, సాతానును గద్దించినంత సేపు, సాతానును వెళ్ళగొట్టినంత సేపు, వాడు ఉన్నంత కాలం అనేక దినాలు వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, సాతానుతో నీకు పోరాటం, సాతాను నిన్ను అభ్యంతరపరిచేది నువ్వు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లోనే కాదు సుమి, లేదు ఒక అమావాస్య రోజు కాదు సుమి, ఏదో సంవత్సరంలో 1 రోజు కాదు, నువ్వు ప్రభువును చేరుకునే వరకు నీ ప్రాణం పోకైనా జరగాలి, యేసుక్రీస్తు రాకైనా జరగాలి. ఆ రోజు వరకు ఎక్కడ దొరుకుతావా అని, ఎక్కడ నిన్ను పట్టుకుందామా అని, ఎక్కడ నీ భక్తి జీవితాన్ని పడగొడదామా అని, ఎక్కడ ప్రార్థనలో నుంచి నిన్ను వైదొలిగింప చేద్దామని వాడు ప్రతి క్షణం నిన్ను వెతుకుతూ ఉంటాడు. 3 జీవితాలు క్లుప్తంగా గుర్తుకు తెస్తాను. మీరు గమనించండి, యోసేపు మీద పోతీఫర్ భార్య కన్నేసిన పోతీఫర్ భార్య యోసేపును ఒక్కసారి శోధించిందా, 2 సార్లు శోధించిందా అని చూస్తే, జస్ట్ నేను చదువుతాను చూడండి. ఆదికాండం 39:10. ఆదికాండం 39:10. ఆదికాండం 39:10. నాతో కలిసి చెప్పండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. రైట్. తర్వాత న్యాయాధిపతులు 15వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతులు 15వ అధ్యాయం 16వ వచనం. కరెక్ట్ ఏం చిన్న? న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి చూడండి, ఒకసారి. న్యాయాధిపతులు, ఎస్, సారీ 16వ అధ్యాయం 16వ వచనం. 16. సారీ 16. నాతో కలిసి, ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి
చావగోరాను. దెలీలా సంసోను ఎప్పుడెప్పుడు శోధించింది? అనుదినము. యోసేపు దగ్గరకు వచ్చి ఏం చూస్తాము? దినదినము. సంసోను దగ్గరకు వచ్చేసరికి అనుదినము. రైట్. మొదటి సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. 23:14. నాతో కలిసి అందరూ చెప్పండి. 14వ వచనం చివరి భాగం. సౌలు అనుదినము అతనిని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. విన్నారు ఈ మాటలు? ఇక నా వైపు చూడండి. యోసేపు జీవితం మనం విన్నాం, సంసోను జీవితం విన్నాం, ఆ తర్వాత భక్తుడైన దావీదు గారి జీవితం మనం విన్నాం. యోసేపును పొతీఫర్ భార్య ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి శోధించింది అని రాయబడలేదు. దినము. సంసోనును దెలీలా దినము. దావీదును పట్టుకోవటానికి సౌలు సంవత్సరానికి ఒకసారి కాదు, ఏమని రాసి ఉంటుంది? దినము. సాతాను ఏం చేస్తాడో తెలుసా? ఈరోజు నిన్ను టార్గెట్ చేస్తాడు. ఈ అమ్మాయిని ఎట్లాగైనా పాపంలో పడేయాలి, ఈ అబ్బాయి ప్రార్థనాపరుడుగా ఉండకుండా ఎట్లాగైనా ఆటంకపరచాలి అని ఈరోజు పోరాడాడు. ఎస్, ఈరోజు చక్కగా ప్రార్థన చేశావు. సాతాను ఎక్కడ నిన్ను శోధించిన వాడికి అవకాశం ఇవ్వకుండా సాతాను ఓడగొట్టేశావు. ఓడిపోయాడు. వాడికి 0, నువ్వు 100 మార్క్స్ సంపాదించావు. పూర్తి విజయం నీదే. ఈరోజు వాడు పూర్తిగా ఓడిపోయాడు. పూర్తిగా వాడి మీద నువ్వు విజయాన్ని సాధించావు. తెల్లారిన తర్వాత వాడు ఏం చేస్తాడో తెలుసా? నేను ఓడిపోయా కదా, ఈయన్ని వాడగొట్టలేనులే అని చేతులు ముడుచుకొని కూర్చోడు. ఏం చేస్తాడో తెలుసా? నేను ఓడిపోయినా ఈరోజు ఎట్లయినా పడగొట్టాలి, ఈరోజు ఎట్లయినా ప్రార్థన చేయకుండా ఆటంకపరచాలి, ఈరోజు ఎట్లయినా పరిశుద్ధంగా బ్రతకకుండా ఆటంకాన్ని కలుగు చేయాలని నిన్న ఓడిపోయిన నేను ఆడగడం మరలా ఈరోజు ప్రయత్నం చేస్తాడు. ఈరోజు ఓడిపోయాడు అనుకోండి, రేపు ప్రయత్నం చేస్తాడు. రేపు ఓడిపోయాడు అనుకోండి, ఆ తర్వాత ఎల్లుండి ప్రయత్నం చేస్తాడు. వారమంతా ఓడిపోయాడు అనుకోండి, వచ్చే వారం ప్రయత్నం చేస్తాడు. ఆ వారం కూడా ప్రయత్నం చేశాడు అనుకోండి, ఆ తర్వాత వారం. నెలంతా ఓడిపోయాడు అనుకోండి, ఆ తర్వాత నెల ప్రయత్నం చేస్తాడు. 365 రోజులు ప్రయత్నం చేసి ఓడగొట్టాలని వాడు ఎంత ప్రయత్నం చేసినా సంవత్సరం అంతా ఓడిపోయాడు అనుకోండి. ఎక్కడ రాజుల గ్రంథంలో చోట రాసి ఉంటుంది, మరుసటి సంవత్సరం వాడు యుద్ధానికి వచ్చేటప్పుడట రెట్టింపు బలంతో వస్తాడంటాడు. సమయం లేదు కనుక ఆ మాట నేను చూపించలేకపోతున్నాను. రాజుల గ్రంథంలో రాసి ఉంటుంది, మరుసటి సంవత్సరం సాతాను యుద్ధానికి వచ్చేటప్పుడట రెట్టింపు బలంతో వాడు యుద్ధానికి వస్తాడంట. గమనించండి, గత సంవత్సరం వాడు ఓడిపోతే సాతాను ఈ సంవత్సరం మరలా ఎట్లయినా ఓడగొట్టాలని రెండవ సంవత్సరం కూడా వాడు ఓడిపోయాడు. ఇక వీడి మీదకి ఎంత వెళ్ళినా ఓడిపోతున్నాలే అని అనుకోడు. ఒక గొప్ప సేవకుడు సైతాన్ గురించి ఒక మాట అంటాడు. సైతాన్ గాడంట సిగ్గులేనోడంట. వాడికి సిగ్గు ఎగ్గు వాడి డిక్షనరీలోనే ఉండదమ్మా. అరే, ఇన్నిసార్లు వీడి మీద ప్రయత్నం చేసినా నేను ఓడిపోతున్నా కదా, అమ్మో వీడు బలమైనోడని మన బలాన్ని చూసి వాడు ఆగడం. అన్నిసార్లు వాడు ఓడిపోయినా వాడు తోక ముడిచిన ఆగడం. వాడు సిగ్గులేనోడట. ఎంతవరకు తెలుసా? అప్ టు లాస్ట్ బ్రెత్, చనిపోయే వరకు ప్రతిరోజు వాడు నీతో పోరాడతాడు. అమావాస్య రోజు కాదు, ప్రతిరోజు వాడు పోరాడతాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, పరలోకంలో దేవుని ఎదుటంట మన మీద నేరారోపణ చేస్తున్నాడట సాతాను. ఎప్పుడెప్పుడు బైబిల్లో రాసి ఉంటుంది, దివారాత్రులు అని రాసి ఉంటుంది. దివారాత్రులు ఇందాక చెప్పే కదా, 24/7. అందుకని వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నిలవబడిన వాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 50 సంవత్సరాలు దేవునిలో నిలవబడ్డాడు దావీదు. 50వ సంవత్సరం వచ్చే వరకు కూడా మచ్చలేని జీవితం జీవించాడు. ధర్మశాస్త్రానుసారంగా బ్రతికినవాడు, దేవుని హృదయానుసారుడు అని పేరు పొందినటువంటి వాడు. దినమునకు 3 మార్లు ప్రార్థించేవాడు, 7 మార్లు దేవుని స్తుతించేవాడు. విశ్వాస వీరుడు,
సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు. చివరికి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, నా హృదయానుసారమైన మనుష్యుణ్ణి నేను కనుగొన్నాను, నా ఇష్టానుసారమైన మనుష్యుడు. దావీదును గూర్చి అంత గొప్ప సాక్ష్యం చెప్పాడు. 50 సంవత్సరాలు మత్సలేని జీవితం జీవించాడు. నేనంట ఈ 50 సంవత్సరాలు పుతోను దయ్యం, ఆదిఘట సర్పం, పుతోను దయ్యం దావీదును కాటేయాలని ప్రయత్నం చేస్తూ ఉండేది. దావీదు తీర్మానం ఏంటో తెలుసా? ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం ఏమంటాడు? సాయంకాలము నేను చేతులెత్తుట నైవేద్యము వలె ఉన్నది, నా ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి చేరుతుంది అంటాడు. సాయంత్రం అయిందంటే చాలు ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థించేవాడు. బిడ్డలారా, మీకు తెలుసా, సాతాను దావీదును పాపంలో పడేయక మునుపు ప్రార్థనలో పడేశాడు. ప్రార్థనలో పడగొట్టిన తర్వాత పాపంలో పడగొట్టాడు. సాయంకాలము చేతులెత్తుట నైవేద్యం ప్రార్థన ధూపం వల్లే ఉంటుంది అని పలికిన దావీదు సాయంకాలం ప్రార్థన గదిలో ఉండాల్సిన వాడు ఎక్కడ తిరుగుతున్నాడు? మిద్ది మీద తిరుగుతున్నాడు. ఒక గొప్ప భక్తుడు అంటాడు, అమ్మా అయ్యా, నేను చెప్పే ఈ మాట మీ హృదయ గది మీద రాసుకోండి. దేవుని బిడ్డలట ఉండాల్సిన స్థలంలో ఉండకపోతే ఉండకూడని స్థలంలో ఉండాల్సి వస్తుందట. చెయ్యాల్సిన పని చేయకపోతే చెయ్యకూడని పనులు చేయాల్సి వస్తుందట. విన్నారు ఈ మాట? ఉండాల్సిన స్థలంలో ఉండకపోతే, ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి, అది ఉండాల్సిన స్థలం. దావీదు సాయంకాలం అయిందంటే ప్రార్థన గదిలో ఉండాలి, అది ఉండాల్సిన స్థలం. ఉండాల్సిన స్థలంలో ఉండలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడన్నా? ఉండకూడని స్థలంలో ఉన్నాడు. సాయంకాలం అయిందంటే ప్రార్థన చేయాలి, చెయ్యాల్సిన పని చెయ్యలేదు కాబట్టి ఏ పని చేశాడు? చెయ్యకూడని పని చేశాడు. తమ్ముళ్ళారా, తల్లులారా, నా వైపు చూడండి. చెయ్యాల్సిన పని చెయ్యాల్సిన సమయంలో చేయకపోతే చెయ్యకూడని పని చేసే పరిస్థితి దేవుని బిడ్డలుగా మన జీవితంలో దాపురిస్తుంది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు సేవకులుగా ప్రార్థన చేయాలి, అది దేవుడు మనకిచ్చిన నియమం. ఆ స్థలంలో చెయ్యాల్సిన పని చేయకపోతే ఆ దినమంతా ఏమైందో తెలుసా? చెయ్యకూడని పనులు చేసే ప్రమాదం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఇది ప్రార్థన చేసే సమయం. చెయ్యాల్సిన పని నువ్వు చేయకపోతే ఆ తర్వాత చెయ్యకూడని పనులు చేసే ప్రమాదం మన జీవితంలో ఉంటుంది. అందుకని నువ్వెంత గొప్ప భక్తిపరుడిగా దేవుని కృపను బట్టి బ్రతుకుతున్నా, అడుగడుగున అనుక్షణం సాతాను తంత్రాలు గుర్తించి సాతానికి ఎక్కడ చోటు ఇవ్వకుండా మన భక్తి జీవితాన్ని కాపాడుకునే కృప దేవుడు మనకిచ్చునుగాక. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రార్థన బలిపేటు నీ జీవితంలో పడిపోతే ఇంకొకసారి ఆలోచించు. నీవు నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసం ఉండి కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగి ఎంతకాలం అవుతుంది? తమ్ముడు, నీ గుండెల మీద చేసుకొని మాట చెప్పు. దేవుని సన్నిధిలో గుండెలు అవిసేలాగా ఏడుస్తూ ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? యేసయ్య పాదాలు నీ కన్నీళ్లతో ముద్దాడింది, నీ కన్నీళ్లతో తడిపి యేసయ్య పాదాలు ముద్దాడి ఎంతకాలం అవుతుంది? మనసారా నీ దేవుని ప్రార్థనలో కౌగిలించుకొని ఎంతకాలం అవుతుంది? నీ హృదయ వేదనంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి ఎంతకాలం అవుతుంది? నిజమేనయ్యా, ఒకప్పుడు ఏకాంత ప్రార్థన నాకుండేది, ఇప్పుడు లేదు. కుటుంబ ప్రార్థన నాకుండేది, ఇప్పుడు నాకు లేదు. ఉపవాస ప్రార్థన నాకుండేది, ఇప్పుడు లేదు. ఎందుకు లేదో తెలుసా? పుతోను అనే దయ్యం నీ ప్రార్థనకు వ్యతిరేకంగా లేచి నీ ప్రార్థన బలిపేటాన్ని వాడు పడగొట్టేశాడు. ఈ రాత్రి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? సాతాను ఏ ప్రార్థన బలిపేటాన్ని పడగొట్టాడో మరలా దాన్ని కట్టుకోవటానికి ఈ రాత్రి ఈ మాటలు దేవుడు వినిపిస్తున్నాడు. ఈ మాటలు దేవుడు వినిపించడానికి నువ్వు పడిపోయావు అని పదే చెప్పి నీ మీద నేరస్థాపన చేయటానికి కాదు. ఎందుకు ఈ మాట వినిపిస్తున్నాడో తెలుసా? పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠం